పాకిస్తాన్కి అయితే భారతదేశం అంతర్జాతీయ వేదికగానే క్లాస్ పీకింది. హితోపదేశాలు ఇవ్వడం మానేసిమని చెప్పింది. స్విట్జర్లాండ్ జెనీవా వేదికగా ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 148వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రతినిధి జమ్మూ కాశ్మీర్ లడాఖ్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించినటువంటి సందర్భంలో మన తరపున పాల్గొన్నటువంటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ రైట్ టు రిప్లై అవకాశం కిందన పాకిస్తాన్కి ఫుల్ ప్లెడ్జ్డ్ వాయించి వదిలిపెట్టారు. ప్రజాస్వామ్య అమల్లో అధ్వాన్నమైన రికార్డు కలిగిన ఆ దేశం ఉపన్యాసాలు ఇవ్వడం నవ్వు తెప్పిస్తోంది. ఇలాంటి అసంబద్ధ ఆరోపణలు, తప్పుడు కథనాలతో ఐసీయూ లాంటి ప్రపంచ వేదిక ప్రతిష్టను దెబ్బతీయకూడదు. జమ్మూ కాశ్మీర్ లడాఖ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమే. ఇలాంటి అవాస్తవ ప్రచారాలతో ఈ వాస్తవాన్ని ఎవరూ మార్చలేరు. ఒసామా బిన్ లాడెన్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాది ఎక్కడ దొరికాడో గుర్తు చేసుకుందాం. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదులుగా గుర్తించిన ఎంతోమందికి ఆతిథ్యం ఇచ్చిన దేశంగా పాక్ అవమానకర రికార్డు కలిగి ఉంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, వాళ్ళ కార్యకలాపాలకు ఆర్థికంగా అండగా ఉన్న చరిత్ర దాంది. ఎక్కడైనా పాక్ తమ ప్రజల మేలు కోసం గుణపాఠం నేర్చుకోవాలి. జమ్మూ కాశ్మీర్లో సీమాంతర దాడులకు పాల్పడుతున్న ఉగ్ర ఫ్యాక్టరీలు మూసేందుకు ప్రయత్నించాలంటూ హితవు చెప్పారు. అంతర్జాతీయ వేదికల మీద పాక్ ఇలా జమ్మూ కాశ్మీర్ ప్రస్తావన తీసుకొచ్చినటువంటి అప్పుడల్లా ఘాటుగానే సమాధానం చెప్తుంటుంది భారత్.